ఉన్నతులను 6 నెలల్లో సమీక్షించాలి. విద్యుత్ సంస్థలకు హైకోర్టు ఆదేశం. రాష్ట్రంలో విద్యుత్ సంస్థల ఉద్యోగులకు రాష్ట్రావిర్భావం తేదీ నుంచి కల్పించిన అన్ని పదోన్నతులను 6 నెలల్లో సమీక్షించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోడేపాక కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్, కో చైర్మన్ సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సి భానుప్రకాష్ తదితరులు కలిసి పదోన్నతులపై తమకు న్యాయం చేయాలని దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి తాజాగా తీర్పు అయితే వెలువరించింది. 2018లో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను సమీక్షించి ఒక నిర్ణయం తీసుకోవాలని విద్యుత్ సంస్థలకు సూచించింది. పదోన్నతుల్లో అన్ని వర్గాల ఉద్యోగుల వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని తెలియజేస్తూ ఈ కేసును 2027 ఫిబ్రవరి 18 వాయిదా వేసింది. ఈలోగా ప్రభుత్వంతో సంప్రదించి పదోన్నతులపై సమీక్ష జరిపి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అమలు చేయాలని తెలిపింది. బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా 2025 ఏప్రిల్ 25న హైకోర్టు రెగ్యులర్ పదోన్నతులపై స్టే విధించింది. ఈ తీర్పుతో ఇప్పటికైనా సమస్యను శాశ్వతంగా పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ఈ సంఘాలు అయితే కోరుతున్నాయన్నమాట. సో ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.